హాయ్, దిస్ ఇస్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదరిల్లు. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి, అలాగే లైక్స్, కామెంట్స్తో ఎంకరేజ్ చేస్తున్న వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. నీ తనుకై ఎపిసోడ్ నెంబర్ 36. మైథిలి నిద్రలేచి చూసేసరికి తన కాళ్ళ దగ్గర కుర్చీలో కూర్చున్న కళ్యాణ్ అలాగే బెడ్ మీద వాలి నిద్రపోతుంటాడు. అలా పడుకున్న కళ్యాణ్ని మైథిలి ఆశ్చర్యంగా చూస్తూ కూర్చొని కళ్యాణ్ కళ్యాణ్ అని లేపుతుంది. ఆ పిలుపుతో కళ్యాణ్ బద్ధకంగా నిద్రలేస్తూ గుడ్ మార్నింగ్ ఎనిమి, కాలు నొప్పి ఎలా ఉంది అని అడుగుతాడు. ఆ విషయం వదిలే కళ్యాణ్, నువ్వేంటి అక్కడే పడుకొని పోయావు అని అడుగుతుంది. నువ్వు నిద్రపోయాక రాత్రి కొద్దిసేపు నీ కాలు మర్దన చేసి పడుకున్నానేమి, కానీ నువ్వు నిద్రలో నొప్పితో బాధపడటం గమనించాను. అందుకే మళ్ళీ ఇక్కడికి వచ్చి కూర్చొని మర్దన చేశాను. ఎప్పుడు నిద్రపోయానో గుర్తులేదు. ఇలా వాలిపోయాను అంటాడు ఒళ్ళు విరుచుకుంటూ. నిద్రలేక కళ్ళు ఎర్రగా మారిన కళ్యాణ్ మొహంలోకి మైథిలి తెలియకుండానే అనురాగ భావంతో చూస్తూ థ్యాంక్ యూ కళ్యాణ్ అంటుంది. నిన్న దొంగ సచ్చినోడాని తిట్టి ఇప్పుడు థ్యాంక్ యూ చెప్తున్నావేంటేనిమి అని అడుగుతాడు. మైథిలి నవ్వి ఎప్పటిదప్పుడే, అయినా కేక్తో భలే ఎంజాయ్ చేశాం కదా అంటుంది. అలా ఎంజాయ్ చేయాలనే కోరికల గురించి నిన్ను రెచ్చగొట్టాను. నిజానికి మనం ఇక్కడికి వచ్చింది ప్రాజెక్ట్ మీటింగ్ మీద. అలాగే నిన్న నా బర్త్డే కూడా అయ్యేసరికి అలా సెలబ్రేట్ చేశాను అని. ఇంతకీ నీ కాలు నొప్పి ఎలా ఉంది అని అడుగుతాడు. లేచి నడిస్తే కానీ అర్థమవుతుంది అంటూ బెడ్ మీద లేచి నిదానంగా నిలబడుతుండగా కళ్యాణ్ కూడా చైర్లో నుంచి లేచి తన దగ్గరికి వస్తాడు. మైథిలి నెమ్మదిగా అడుగులు వేసి నడుస్తూ ఇంకా కొంచెం నొప్పిగా ఉంది కళ్యాణ్ అంటూ కింద పడబోతుండగా కళ్యాణ్ తన్ని పట్టుకుంటాడు. నడుస్తుంటే నొప్పి పోతుందెనిమి, నేను పట్టుకుని నడిపిస్తాను పద అని తనని పట్టుకుని నడిపిస్తుంటాడు. నడిపిస్తున్న కళ్యాణ్ని మైథిలి అలాగే చూస్తూ రాత్రి నుండి నువ్వు కొత్తగా కనిపిస్తున్నావు కళ్యాణ్. నన్ను ఎత్తుకుని రావడం, కాలుకి మర్దన చేయటం, నన్ను ఇలా నడిపించడం అంతా కొత్తగా ఆశ్చర్యంగా ఉంది అని అంటుంది. అంత ఆశ్చర్యపోవాల్సిన పని లేదేనిమి, ఏదో నీకిలా సహాయం చేస్తుంటే కాస్తైనా నా మీద మనసు మారి నా 3 కోరికలు తీరుస్తావేమోనని నా తాపత్రయం అంటాడు. వీవర్స్ ఫీలింగ్. ఈ మెంటలోడు ఎప్పటికి మారతాడో. దాంతో మైథిలి అడుగులు వేయటం ఆగిపోయి కోపంగా చూస్తుంటుంది. ఏంటెనిమి అలా చూస్తున్నావు అని అడుగుతాడు. కొద్దిసేపైనా నువ్వు మంచివాడివి అని నన్ను అనుకోనివ్వవా అని అడుగులు వేయటం మళ్ళీ మొదలు పెడుతుంది. కళ్యాణ్ కూడా తను నడిపిస్తూ నేను మంచివాణ్ణి కాదని నేనే చెప్తున్నాను కదా ఎనిమి, నా గురించి నువ్వు అలా అనుకుంటే బోల్తా పడ్డట్టే, జాగ్రత్త అంటాడు. నిన్ను మంచివాడిగా చూడాలనుకుంటున్నాను కళ్యాణ్, మారలేవా అని రిక్వెస్ట్గా అడుగుతుంది. దట్స్ ఇంపాసిబుల్. ఒకరి కోసం నేను మారే మనిషిని కాదు. అది నా యాటిట్యూడ్కి అస్సలు సూట్ అవ్వదు. ఇప్పటికీ నిన్ను పట్టుకొని నడుస్తున్నాననే మాటే కానీ నీ తనువు నా సొంతం ఎప్పుడు అవుతుందా అనే ఆలోచనలోనే ఉన్నాను అంటాడు. ఆ మాటలకి మైథిలి భయపడి చూస్తుంటుంది. అంత భయపడాల్సిన పని లేదు. నిన్నేమీ బలవంతం చేయను. అలా అని నా కోరికలు తీర్చుకోకుండా ఉండలేను. జరిగేది జరుగుతుంది అంతే అంటాడు. నేను నడుస్తానులే, నన్ను వదులు అని కళ్యాణ్ విడిపించుకుంటుంది కోపంగా. కింద పడకుండా నడవగలుగుతావా అని అడుగుతాడు. నేను కింద పడినా నువ్వు మాత్రం దగ్గరికి రావద్దు అంటుంది. ఈ పౌరుషం నిన్న ఆ రౌడీల మీద చూపించాల్సింది అంటూ బ్యాగ్ దగ్గరికి వెళ్ళి టవల్ తీసుకుంటూ ఈ ప్రాజెక్ట్ మీటింగ్కి నువ్వు కూడా అటెండ్ కావాలి. త్వరగా కాలు సెట్ అయ్యేటట్టుగా చూసుకో అని కోపంగా చెప్పి వాష్రూమ్లోకి వెళ్తాడు. మైథిలి కన్నీళ్ళు పెట్టుకుంటూ అటు అభిమానంతోనూ ఇటు కోపంతోనూ 2 రకాలుగా చంపుతున్నావు కదరా రాక్షసుడా అని తిట్టుకుంటుంది. కొద్దిసేపటికి కళ్యాణ్ స్నానం చేసి తల తుడుచుకుంటూ వచ్చి కుర్చీలో కూర్చున్న మైథిలి దగ్గరికి వెళ్ళి కాలు నొప్పి తగ్గకపోతే హాస్పిటల్కి వెళ్దాం అంటాడు. అవసరం లేదు, తగ్గిపోయింది, మామూలుగానే నడుస్తున్నాను అని చైర్లో నుంచి లేచి వెళ్ళబోతుంటే తన చేయి పట్టుకొని దగ్గర గుంజుకొని ఏం చేయనేనిమి, నీ తనువు అంటే నాకు అంత పిచ్చి. ఆ పిచ్చే నన్ను ఇలా మాట్లాడిస్తుంది అంటాడు తన మొహం మీద వేలుతో రాస్తూ. మైథిలి కోపంగా ఆ వేలును పట్టుకొని నన్ను వదులు, నేను స్నానం చేయడానికి వెళ్ళాలి, లేట్ అయిందంటే తర్వాత మళ్ళీ నువ్వే అరుస్తావు అని అంటుంది.
నిన్నటిలాగా మళ్ళీ ఇద్దరం కలిసి షవర్ కింద తడుద్దామా అని కన్ను గీటుతూ అడుగుతాడు. మైథిలి కోపంగా చూస్తూ, నీకసలు సిగ్గులేదా అని అలా మాట్లాడడానికి అంటుంది. నీ దగ్గర నాకు సిగ్గెందుకెనిమి, ఎప్పటికైనా నీ తనువు అని అంటుండగా, అబ్బా ఆపరా, తనువు తనువు అని చంపుతున్నావు, నన్ను స్నానానికి పోనివ్వు అని బలవంతంగా విడిపించుకొని వెళ్తుంది. కళ్యాణ్ నవ్వుకుంటూ, పోవే ఎనిమి, ఎప్పటికైనా నాకు లొంగిపోకుండా ఉండలేవు అని అనుకుంటాడు. కొద్దిసేపటికి మీటింగ్కి వెళ్ళటానికి ఇద్దరు కారులో కూర్చుంటారు. కళ్యాణ్ తనకి చిన్న గిఫ్ట్ ప్యాక్ ఒకటి ఇస్తూ, నీకోసమే ఈ గిఫ్ట్ తీసుకో అంటాడు. నువ్వు ఇచ్చే గిఫ్ట్స్ నేను తీసుకోను, నాకు ఏ గిఫ్ట్స్ వద్దు అంటూ తిరిగి ఆ ప్యాక్ని కళ్యాణ్కి ఇస్తుంది. ఈ గిఫ్ట్ నీకు చాలా ఇంపార్టెంట్, కాదంటే నువ్వే లాస్ అయిపోతావు అంటాడు తనకి తిరిగి ఇవ్వబోతూ. ఆ గిఫ్ట్ ఏమై ఉంటుందని ఆ ప్యాక్ వైపు చూసి ఆలోచిస్తుంటుంది మైథిలి. అది ఓపెన్ చేసి చూస్తే నువ్వే టక్కున నీ బ్యాగ్లో పెట్టుకుంటావు. ఇందులో ఉన్నది నీకు అంత అవసరమైంది, తీసుకోకపోతే నీ కర్మ అంటాడు. ఆ మాటలకి మైథిలి ఆ ప్యాక్ వైపు ఇంకా ఇంట్రెస్టింగ్గా చూస్తూ, ఏమై ఉంటుందబ్బా అనుకుంటూ ఆ ప్యాక్ తీసుకొని ఓపెన్ చేసి చూస్తుంది. అందులో ఉన్న గిఫ్ట్ చూసి ఆశ్చర్యపోతూ కళ్యాణ్ వైపు చూస్తుంది. అక్కడ ఉంది పెప్పర్ స్ప్రే. అది చేతులకు తీసుకొని చూస్తుండగా, నా కోసం తీసుకొచ్చిన పెప్పర్ స్ప్రే నిన్న వాళ్ళ మీద యూజ్ చేయడానికి సరిపోయింది కదా, అందుకే మరొకటి కొని నీకు ఇస్తున్నాను అంటాడు. అవును, ఇది నాకు చాలా అవసరం అని మనసులో అనుకొని మారు మాట్లాడకుండా దాన్ని బ్యాగ్లో వేసుకుంటుంది. కళ్యాణ్ నవ్వుకొని, తీసుకున్నందుకు థ్యాంక్స్ అంటాడు. ఆ మాటకి మైథిలి కోపంగా చూస్తుంటుంది. కొద్దిసేపటికి ప్రాజెక్టుకి సంబంధించిన వ్యాపారవేత్తలతో ఇద్దరు మీటింగ్కి అటెండ్ అయి మీటింగ్ స్టార్ట్ కోసం ఎదురు చూస్తుంటారు. పక్కన కూర్చున్న మైథిలి చెవి దగ్గరికి వచ్చి, ఓ ఎనిమి, ఐశ్వర్య గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి ఈ మీటింగ్లు చాలా ముఖ్యమైనవి. ఈ మీటింగ్ని నువ్వు కూడా చాలా జాగ్రత్తగా విను. రేపు ఎప్పుడైనా నేను లేనప్పుడు ఇలాంటి మీటింగ్స్కి అటెండ్ అవ్వాల్సి రావచ్చు అంటాడు. నేనేదో నీ దగ్గర పర్మనెంట్గా జాబ్ చేస్తున్నట్టుగా మాట్లాడతావేంటి, అసలు నువ్వు లేకుండా నేనెందుకు ఇలాంటి మీటింగ్స్కి అటెండ్ అవుతాను అని అడుగుతుంది. నాకు పిఏగా జాయిన్ అవుతావని ఆ 4 సంవత్సరాలు ఎప్పుడైనా అనుకున్నావా అని అడుగుతాడు. మైథిలి కోపంగా చూస్తుంటుంది. ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం, ఏమో ఫ్యూచర్లో నేను లేకుండా నువ్వు ఇలాంటి మీటింగ్కి అటెండ్ కావాల్సి వస్తుందేమో, నా మీద కోపం వదిలేసి ప్రాజెక్ట్ గురించి విను, ఓ రకంగా నేను నీకు ట్రైనింగ్ ఇస్తున్నాను అనుకో అంటాడు. మరికొన్ని నిమిషాలకి మీటింగ్ స్టార్ట్ కాగానే కళ్యాణ్ కూడా మైథిలి తనువు గురించి పూర్తిగా వదిలేసి ఆ మీటింగ్లో మునిగిపోతాడు. ఆ క్షణాల్లో మైథిలి కూడా కోపం వదిలేసి ఆ మీటింగ్ మీద ఇంట్రెస్ట్ పెట్టి ప్రాజెక్ట్ మీద తనకున్న అనుమానాల్ని కళ్యాణ్ అడిగి క్లియర్ చేసుకుంటుంది. అదే సమయంలో రాజేశ్వరి గారు కిచెన్లో వంట చేస్తుండగా హాల్లో సోఫాలో ఉన్న ఫోన్ రింగ్ అవుతుంటుంది. వాకర్ పక్కకు పెట్టి చైర్లో కూర్చున్న సూర్య ఫోన్ రింగ్ వినిపడి వాకర్తో వెళ్ళబోతుండగా, నేను చూస్తానులే సూర్య, నువ్వు కూర్చో అని రాజేశ్వరి ఫోన్ దగ్గరికి వెళ్ళి చూసేసరికి శ్రేయ కాలింగ్ అని వస్తుంటుంది. రాజేశ్వరి ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పు శ్రేయ అంటుంది. పెద్దమ్మ, నేను మైథిలి కోసం ఫోన్ చేశాను, తను ఆఫీసులో లేదంట, తనకి ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ వస్తుంది, ఇంట్లో లేదా అని అడుగుతుంది. ఆఫీస్ పని మీదనే వాళ్ళ బాస్తో కలిసి ఊటీ వెళ్ళింది అని అంటుంది. ఆ మాటలకు శ్రేయ షాక్ అవుతూ, ఇద్దరు కలిసి ఊటీ వెళ్ళారా అని మనసులో అనుకుంటుండగా, ఎప్పుడూ లేనిది మైథిలి కోసం ఫోన్ చేశావేంటి శ్రేయ అని అడుగుతుంది. ఆహా, ఏమీ లేదు పెద్దమ్మ, ఊరికనే ఫోన్ చేశాను, ఉంటాను అని ఫోన్ పెట్టేసి వెంటనే కోపంతో ఫోన్ పక్కకు విసిరి, ఈ మైథిలి కళ్యాణ్కి నన్ను దూరం చేసి తను బాగా దగ్గరవుతుంది, ఇద్దరు ఊటీలో ఆ చలి ప్రాంతంలో ఉన్నారంటే అని ఆలోచిస్తూ, లేదు, మైథిలి గురించి నాకు బాగా తెలుసు, మైథిలి నాలాగా కాదు, పద్ధతితో పెరిగింది, ఈ విషయంలో మైథిలిని పూర్తిగా నమ్మొచ్చు, అయినా నా జాగ్రత్తలో నేనుండాలి, అసలు వాళ్ళ మధ్య ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అని అనుకొని మళ్ళీ ఫోన్ తీసుకొని ఆర్యకి ఫోన్ చేస్తుంటుంది. అమెరికాలో ఆఫీసులో ఉన్న ఆర్య శ్రేయ కాల్ చూసి సంతోషపడుతూ అమెరికా రావడానికి నిర్ణయించుకుందేమో అని అనుకొని అదే సంతోషంతో కాల్ చేసి, ఏంటి శ్రేయ,
అని అడుగుతాడు. నాకు ఒక సహాయం చేస్తావా ఆర్య అని అడుగుతుంది. ఆ మాటకి ఆర్య అనుమానపడుతూనే ఏ సహాయం చేయాలి అని అడుగుతాడు. నువ్వు కళ్యాణ్కి ఎలా నచ్చ చెప్తావో తెలీదు. ఐశ్వర్య గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్కి నేను డిస్ట్రిబ్యూటర్ అవ్వాలి. ఈ ఒక్క సహాయం చెయ్యి అంటుంది. ఈ వంకతో నువ్వు కళ్యాణ్కి దగ్గర అవ్వాలనుకుంటున్నావా శ్రేయ అని అడుగుతాడు. అవును అంటుంది. నేను నీకు ఎంత చెప్పినా వినవా? కళ్యాణ్ కంపెనీ కాదు కదా. నువ్వు కళ్యాణ్ ఇంట్లో తిష్ట వేసినా కళ్యాణ్ నీ మొహం కూడా చూడడు. అది నీకు ఇంకా ఎందుకు అర్థం కావడం లేదు, తెలియడం లేదు అంటాడు కోపంగా. నాకు సహాయం కావాలని అడిగాను. చేస్తావో చేయవో అది చెప్పు అంటుంది మొండిగా. చూడు శ్రేయ, పర్సనల్ లైఫ్ వేరు, ప్రొఫెషనల్ లైఫ్ వేరు. కళ్యాణ్ ఆఫీస్ విషయాల్లో నేను ఎప్పటికీ జోక్యం చేసుకోను. అలా జోక్యం చేసుకోవడం కళ్యాణ్ కూడా నచ్చదు. కళ్యాణ్ ఆఫీస్ విషయాల్లో చాలా స్ట్రిక్ట్గా ఉంటాడని నీకు నేను వేరే చెప్పాల్సిన అవసరం లేదు. సో నేను నీకు సహాయం చేయలేను అంటాడు. బాయ్ అని చెప్పి శ్రేయ కోపంగా ఫోన్ పెట్టేస్తుంది. ఆర్య కూడా కోపంగా ఫోన్ కట్ చేసి ఈ పిచ్చోళ్ళిద్దరి మధ్య నేను మధ్యలో చచ్చేటట్టుగా ఉన్నాము అని అనుకుంటాడు. ఇక్కడ శ్రేయ కోపంగా ఆలోచిస్తూ ఆర్యని సహాయం చేయమని అడగడం దండగా. ఏదో రకంగా మైథిలిని బ్లాక్మెయిల్ చేసి నేను ఆ కంపెనీకి డిస్ట్రిబ్యూటర్ అవ్వాలి. మైథిలిని బ్లాక్మెయిల్ చేయాలంటే అసలు వాళ్ళ మధ్య ఏం జరుగుతుందనేది నాకు పూర్తిగా తెలియాలి. ఆర్యకి తెలిసినా కూడా నాకు చెప్పడం లేదని అర్థమవుతుంది. వాళ్ళిద్దరి గురించి నాకు ఎవరు చెప్తారు అని ఆలోచిస్తుండగా ప్రాజెక్టు విషయంలో కళ్యాణ్ మైథిలిని చెంప మీద కొట్టింది గుర్తు తెచ్చుకొని ఆ రోజు ప్రాజెక్ట్ ఎమ్మెల్యే కొడుకు శశిధర్కి పోయిందని కళ్యాణ్ చాలా కోపంగా ఉన్నాడు. అదే రోజు నైట్ ఆ శశిధర్ ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేసుకున్నట్టుగా న్యూస్ వచ్చింది. అంటే కళ్యాణ్ శశిధర్ శత్రువులని నాకు అనుమానం కలుగుతుంది. ఒక్కసారి నేను శశిధర్ని కలిస్తే ఏమైనా విషయాలు తెలవచ్చా అని ఆలోచిస్తుంటుంది. ఇక్కడ కళ్యాణ్ మైథిలి మీటింగ్ ముగించుకొని బయటికి వస్తుంటారు. ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యేసరికి 2 సంవత్సరాలు పడుతుంది కదా కళ్యాణ్. అంటే నేను మధ్యలోనే నా అగ్రిమెంట్ పూర్తి చేసుకొని వెళ్ళిపోతాను అంటుంది. కళ్యాణ్ ఆ మాటలు విని నవ్వి, నీకు బ్యూటిఫుల్ ప్లేసెస్ ఇష్టమని రాత్రి తెలిసింది. ఆ ప్రదేశాలను చూపిస్తాను పద అంటాడు. మనం తిరిగి ఎప్పుడు వెళ్ళిపోతున్నాము అని అడుగుతుంది. ఓ వారం రోజులుండి వెళ్తున్నాము అంటాడు నడుస్తూ. అయితే ఈ వారం రోజులు నువ్వుండు, నేను వెళ్తాను అంటుంది. నువ్వు లేకుండా నేనెలా ఉంటాను అంటాడు. నేను లేకుండా నువ్వు ఉండలేకపోవడానికి మనమేమి హనీమూన్కి రాలేదు, పాయిజన్ మూన్కి వచ్చాము అంటుంది. పోనీ హనీమూనే అనుకో అంటాడు. పిచ్చిగా మాట్లాడు కళ్యాణ్. సూర్య పూర్తిగా కోలుకొని నడిచే వరకు వాడికి నేను సహాయంగా ఉండాలి. ఇక్కడ ఆఫీస్ పని అయిపోయింది కాబట్టి నేను వెళ్తాను, నువ్వుండు అని పక్కదారిని వెళ్ళబోతుంటే కళ్యాణ్ మైథిలి చేపట్టుకుని ఆపి, రేపు మార్నింగ్ తిరిగి వెళ్ళిపోవడానికి టికెట్స్ బుక్ చేశాను, ఇవిగో టికెట్స్ అని తనకు చూపిస్తాడు. మైథిలి ఆ టికెట్స్ చూస్తుండగానే, సూర్య విషయం నాకు గుర్తుండే టికెట్స్ బుక్ చేశాను. ఈరోజు కాస్త ఓటీ అందాలు చూసి రేపు మార్నింగ్ బయలుదేరదాము అంటాడు. మైథిలి కాస్త కంగారు పడుతూ, రేపు మార్నింగ్ అంటే ఈరోజు నైట్ కూడా ఇద్దరం ఒకే రూమ్లో ఉండాలా అంటుంది. అంతే కదా మరి అంటాడు నిర్లక్ష్యంగా. నో, నీతో పాటు ఒకే రూమ్లో నేనుండను అంటుంది. నిన్ను బలవంతం చేయనంటున్నాను కదా, ఉండటానికి ఏమవుతుంది అంటాడు. అస్సలుండను. ఈ రాత్రి నేను నీ రూమ్లో పడుకుంటే నీ 3 కోరికలు తీర్చుకొని నాకు 3 నెలలకి కడుపు తెప్పిస్తావు అంటుంది మైథిలి. ఆ మాటలకు కళ్యాణ్ నవ్వి, సరేలే, నీకు వేరే రూమ్ బుక్ చేస్తానులే, ముందైతే నీకు ఊటీ చూపిస్తాను పదా అని చేయి పట్టుకొని తీసుకెళ్తుంటాడు. నిజంగానే చెప్తున్నావు కదా, నాకు వేరే రూమ్ బుక్ చేస్తావు కదా అంటుంది. మా గ్రానీ మీద ఒట్టు, ఇప్పుడైనా నమ్ముతావా అంటాడు. అమ్మయ్యా, థ్యాంక్ యూ అంటుంది. కొద్దిసేపటికి ఇద్దరు ఊటీ అందాలు చూస్తుండిపోతారు. కళ్యాణ్ గ్రానీ మీద ఒట్టు వేయడంతో మైథిలి ఇక టెన్షన్ వదిలేసి కళ్యాణ్తో కలిసి అందమైన ప్రదేశాలను చూస్తుంటుంది. ఇలా టైం గడిచి నైట్ 10 అవుతుండగా ఇద్దరు హోటల్కి చేరుకుంటారు. అనుకున్నట్టుగానే కళ్యాణ్ మైథిలికి మరొక రూమ్ బుక్ చేస్తాడు. అమ్మయ్య అని అనుకొని టెన్షన్ వదిలేసి పూర్తిగా రిలాక్స్ అవుతుంది. కొద్దిసేపటికి ఇద్దరు డిన్నర్ చేసి చెరొక రూమ్లో ఉంటారు. అలా రూమ్లో మైథిలి ఒంటరిగా కూర్చొని
ఒక పక్క భయపడుతూనే మరో పక్క హర్రర్ మూవీ చూస్తుంటుంది. ఆ పక్క రూమ్‌లో కళ్యాణ్ ల్యాప్‌టాప్ ముందు వేసుకొని ప్రాజెక్ట్ వర్క్‌లో ఉంటాడు. ఇక్కడ మైథిలి అంతకంత భయపడుతూ, నాకు ఒంటరిగా ఉండటం అసలు మొదటి నుంచే అలవాటు లేదు. రోజు చంద్రిక దగ్గర పడుకుంటాను. వామ్మో! అసలే ఈరోజు నేను ఒక్కదాన్ని పడుకోవాలి. ఇలాంటి టైంలో హర్రర్ మూవీ చూడలేను అని అనుకొని టీవీ ఆఫ్ చేసి బ్లాంకెట్ కప్పుకొని చలికి ముడుచుకొని కళ్ళు మూసుకొని పడుకుంటుంది. కానీ తన కళ్ళు మూసుకున్నా మూవీలో ఉన్న దెయ్యాలు కళ్ళ ముందు కదులుతున్నట్టుగా ఉండి నో అంటూ అరుస్తూ లేచి కూర్చుంటుంది. చుట్టూ చూసి ఒంటరిగా ఉండటం ఇంత భయంకరంగా ఉంటుందని ఇప్పుడే మొదటిసారి అర్థమవుతుంది. భయం ఉన్నా ఎలాగైనా ఈ రాత్రి ఇలానే గడిపేయాల్సిందే అని అనుకొని బలవంతంగా ధైర్యం చెప్పుకొని మళ్ళీ పడుకొని కళ్ళు మూసుకుంటుంది. ఈసారి దెయ్యం ఏకంగా తన మెడని పట్టుకున్నట్టుగా ఊహించుకొని గావు కేకతో లేచి కూర్చొని చుట్టూ చూసి అమ్మ బాబోయ్! ఈ దెయ్యాల కన్నా నా మెంటలోడు చాలా బెటర్ అట్టుంది. ఒంటరిగా పడుకోవటం ఇక నా వల్ల కాదు. నేను కళ్యాణ్ రూమ్‌లోకి వెళ్ళిపోతాను అని అనుకొని బయటకొచ్చి పక్కనే ఉన్న కళ్యాణ్ రూమ్ దగ్గరకొచ్చి కళ్యాణ్, కళ్యాణ్ ప్లీజ్ ఓపెన్ ది డోర్ అంటూ గాబరా పడుతూ డోర్ కొడుతుంది. ల్యాప్‌టాప్‌లో వర్క్ చూసుకుంటున్న కళ్యాణ్ మైథిలి పిలవడం విని, ఈ తింగర్దేంటి పడుకోకుండా వచ్చి నా రూమ్ డోర్ కొడుతుంది అని అనుకొని ల్యాప్‌టాప్ పక్కకు పెట్టి వెళ్ళి డోర్ తీస్తాడు. మరి కళ్యాణ్, మైథిలి ఈ నైట్ కూడా ఒకే రూమ్‌లో ఉండబోతున్నారు. మరి ఏమవుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాము. ఆసక్తికరంగా సాగిపోయే కథనాల కోసం దయచేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోపై మీ అభిప్రాయాలు తెలుపుతూ కామెంట్స్ ఇవ్వండి. లైక్స్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి.